హలో హాయ్ నమస్తే, నేను మీ ప్రమోదగిరాల. ఈ వారం మీకోసం ఖచ్చితంగా వంటలు చేసి సూపర్గా నేను హైదరాబాద్ వెళ్ళాను కాబట్టి అక్కడ ఒక సూపర్ అంటే సూపర్ వంట చేశాను. అది ఎడిటింగ్ చేసి మొత్తం డబ్బింగ్ మొత్తం అయిపోయింది. కానీ ఈరోజు ఉదయం అప్లోడ్ చేయాలి కదా. ఈరోజు ఉదయం నేను నిద్రలేచి మా షర్లాక్ గారిని వాకింగ్ తీసుకెళ్ళాను. మా బ్రో కరెక్ట్గా తీసుకెళ్ళి అలా తిరుగుతుంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇది సరిగ్గా చూస్తున్నారా మామ బ్రోస్? మీ అందరికీ నిన్న ఒక విషయం చెప్పాను కదా వాట్సాప్లో మెసేజ్గా. ఏం జరిగిందో వీడియోలో చూడండి, రండి చూడండి. పొద్దున వాకింగ్ వచ్చాను, మీకు ఒక సర్ప్రైజ్. నేను దేనికైతే టెన్షన్ పడుతున్నానో, నేను దేనికైతే నిన్నటి నుంచి అడుగుతున్నాను, అదే కనిపిస్తుంది. చూడండి వచ్చి అవుతాను. చెత్త ఇండియా ఫ్లాగ్. ఇండియా ఫ్లాగ్ ఇంకా మరి ఎక్కడైనా పడుందేమో చూద్దాం. నేను చెప్తుంది దీని గురించే భయ్యా, నేను చెప్తుంది దీని గురించే. ఈ ఫ్లాగ్ని, మన ఇండియా ఫ్లాగ్ని ఈ చెత్తల్లో చూడాల్సి వచ్చిందనే భయంతోనే నేను చెప్తుంది. చెత్తలోనే దొరికింది. ఏం చెప్పాలి, ఎదురుగా పోలీస్ స్టేషన్. పాపం వాళ్ళైతే కాదు చేసింది, జిల్లా పరిషత్ ఆఫీస్, దాని తర్వాత అన్నీ ఉన్నాయి. వీళ్ళైతే కాదు. ఏ స్కూల్ వాళ్ళ లేకపోతే ఎవరు అనేది మనకు అర్థం కావట్లేదు. చూసారా, నేనైతే జాగ్రత్తగా పెట్టుకొని వచ్చా. చెత్త గార్బేజ్ అనమాట. తీసేవాడికైనా ఎడ్యుకేట్ చేయండి కొంచెం. మనం మనుషులం మామ బ్రో, అది ఇండియన్స్ మామ బ్రో. చెప్తా, నేను నిన్న కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాకుండా నేను కొంచెం మన వాళ్ళకి తెలుసుకుంటుంది అని చెప్పి నేను అందరికీ చెప్తా వస్తున్నా. కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తా వస్తున్నా. నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగింది. అది పార్టీ ఫ్లాగ్ కాదు మహా బ్రోస్, అది పార్టీ ఫ్లాగ్ కాదు. మన ఇండియన్ ఫ్లాగ్ మహా బ్రోస్. అర్థం చేసుకోండి మహా బ్రోస్. నాకు కన్న తల్లి రాగో మన ఇండియా ఫ్లాగ్ అలాగే మా బ్రోస్. ఇలాంటి చోట చూడలేకపోతున్నా. ఎడ్యుకేట్ చేయండి రా నాయన. చెత్తలు అవసరమా? ఈ దిక్కుమాలిన దరిద్రుల కోసమా స్వాతంత్రం తీసుకొచ్చింది అంతమంది ప్రాణాలు త్యాగం చేసి? ఇందుకేనా? నీకు ఎన్ని చోట్ల దొరుకుతుంది నాకైతే అర్థం కాదు. భయ్యా మీకు అర్థమవుతుందా? ఇంకెంతకన్నా చెప్పలేను భయ్యా. చూడండి భయ్యా, ఫ్లాగ్ రెస్పెక్ట్ ఏంట్రా. కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. చాలా మంది చాలా రేర్గా ఉంటారు అయ్యా.
జెండా ఎగరపెట్టకపోతే నువ్వు జీవితంలో చిన్నపిల్లోడు కదా ఎవరికి ఏమి చేయలేవు. దయచేసి అర్థం చేసుకోండి మావ బ్రో. హట్టింగ్ మావ బ్రో, భయంకరమైన హట్టింగ్ మావ బ్రో. మీరు ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ అవ్వాలరా. నేను ఎప్పుడు అంతగా టార్చర్ కాలేదు, ఏం చేయలేదు. ఈ వీడియో మాత్రం మీరు ఖచ్చితంగా షేర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఏంటంటే ఈ వీడియోలో కంటెంట్ నిన్న ఆగస్ట్ 15 కదా, నిన్న ఆగస్ట్ 15 నేను నిన్న మెసేజ్ అంటే మనకు తెలిసిన అవగాహన కోసం అందరికీ మెసేజ్లు చేశాను. ఎలా ఈ ఫ్లాగ్ని మీరు ఏమి చేసినా చేయకపోయినా ఫ్లాగ్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మీకు కనిపిస్తే మాత్రం జాగ్రత్తగా భద్రపరచండి. మన దేశానికి ఎంత రెస్పెక్ట్, మన తల్లిదండ్రులకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో, మన జన్మభూమికి మన జన్మించిన ఈ ప్రదేశానికి అంటే ఇండియాకి అంటే భారతదేశానికి భారతదేశ జెండాకి విలువ ఇవ్వంటున్నా. నిన్న ఒక్కరోజు అందరూ పెట్టేసుకున్నారు, కానీ ఈరోజు చూడండి పరిస్థితి చెత్తలో పడేసింది మామ బ్రో మన ఫ్లాగ్ని. దీనికన్నా వర్స్ట్ థింగ్ ఉండదు, వర్స్ట్ థింగే ఉండదు. దయచేసి దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారో లేదో తెలియదు, కానీ షేర్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి, అందరికీ తెలియాలి. ఆగస్ట్ 15 తర్వాత కానీ జనవరి 26 తర్వాత కానీ ఇట్లాంటి జెండాలు మళ్ళీ నా పాకెట్లోకి రాకుండా చూసుకునే బాధ్యత మీది. మిగతాది అంతా బాధ్యత నాదన్నాను కదా ఎప్పుడు, ఈసారి బాధ్యత మీది. ఖచ్చితంగా మీరు ఇనిషియేట్ తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లలకి, పెద్దలకి, ముసలాలకి మీకు తెలిసిన ఎంతవరకు అంతవరకు చెప్పండి మామ బ్రో. జెండా విలువ చెప్పండి మామ బ్రో. జెండా విలువ తెలియకపోతే ఇంకా ఏ విలువ తెలియదు మామ బ్రో. చూశారు కదా, ఇదే ఫ్లాగ్. ఇందాక మనం వీడియోలో చూసింది ఫ్లాగ్ ఇదే. చెత్త బొట్ట, అది ఎంత దరిద్రంగా ఉందో చూసారా మీరు? ఎంత చండాలమైన ప్లేస్లో మన ఇండియన్ ఫ్లాగ్ని, నా బాధ నేను మీకు మొత్తుకుంటూ చెప్తుంది మామ బ్రో. అదే మీరు చేస్తున్నారు అనట్లేదు, మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు ఈ విషయం మాత్రం. మీరు మాత్రం దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకొని ఈ వీడియోని మాత్రం మీరు రీచ్ చేస్తారో, నరేంద్ర మోడీకి ట్యాగ్ చేస్తారో, లేకపోతే మన సీఎం గారికి చేస్తారో, లేదా అపోజిషన్ గారికి, ఎవరికైనా మీరు ట్యాగ్ చేస్తారు, షేర్ చేసి ఏమైనా దీన్ని ఖచ్చితంగా వెళ్ళాలి. ఇండియన్ ఫ్లాగ్ బ్రో, ఇండియన్ ఫ్లాగ్. నేను చెప్పాను కదా, మీది దొరికితే ఇవ్వండి, లేకపోతే నేను దాచిపెట్టుకుంటానని. ఇందుకో చూడండి, ఇవిగో ఇలా దొరికిన ఇండియన్ ఫ్లాగ్. అది కూడా ఇవిగోండి నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఇదిగో లోపల ఇదిగో ఫ్లాగ్, ఇదిగోండి ఫ్లాగ్స్. ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎంత కష్టపడుతున్నానంటే వీటిని కాపాడుకోవడానికి, కానీ కుదరట్లేదు. దయచేసి నా రిక్వెస్ట్ మామ బ్రో, నా రిక్వెస్ట్. మీరు చేస్తున్నారని చెప్పట్లేదు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. ఇండియా ఫ్లాగ్ అంటే మామూలు విషయం కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఖచ్చితంగా మీ వాళ్ళకి లైక్ మాత్రం చేసినా నాకు తెలియదు, కానీ షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇది ఎక్కడికి ఎలా రీచ్ అయ్యి ఆ చేస్తున్న పనికిమాలిన కొడుకులు, పనికిమాలిన వ్యక్తులు ఇది చేయటం మానేస్తారని చెప్పి నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. అది మీ సపోర్ట్ వల్లే జరుగుతుంది. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి మామ బ్రో. ఇది జరిగినది మాత్రం ఖచ్చితంగా కనిపించాలి. ఆగస్టు 15 ఒక్క రోజేనా, లేదా జనవరి 26 ఒక్క రోజేనా దేశం గురించి గుర్తొచ్చేది మనకి? మీ అందరూ అర్థం చేసుకోవాలి మామ బ్రో. ప్లీజ్ మీరు మాత్రం దీనికి మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. మిగతా వాటి కాదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను,
నేను ఎప్పటి నుంచో చెప్తాను, మామ బ్రో ఇది మన చుట్టుపక్కల జరుగుతుంది, కొంచెం చూసుకోండి, అందరికీ అవేర్నెస్ తీసుకురండి దీని గురించి అని చెప్పి అడుగుతున్నాను. మిమ్మల్ని కూడా ఇప్పుడు అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎందుకంటే దేశ జెండా అంటే మామూలు విషయం కాదు. ఇవి 3 రంగులు రావటానికి మనం ఒక 78 ఏళ్ల క్రితం ఇదే ఆగస్టు 15 అంటే నిన్న రాత్రి, ఈ రోజు ఆగస్టు 16, దీని ముందు దీన్ని మోయడానికి ఎంత గర్వంగా ఉండేవాళ్ళం తెలుసా. ఈ రోజు చిత్తు కాగితం అయిపోయిందా అందరికి. నాకు భలే బాధేస్తుంది మామ బ్రో. మన కన్న తల్లి మామ బ్రో, ఇది మన కన్న తల్లి, మన జన్మభూమి ఇచ్చింది. లేకపోతే నువ్వు ఇండియన్ అని ఎలా తెలుసుకుంటావు? ఈ రంగు లేకపోతే నువ్వు ఇండియన్ అని మాత్రం ఎవరు తెలుసుకోలేరు. ఖచ్చితంగా నేను చెప్తాను, ఈ జెండాని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో నీకు తెలియాలంటే నువ్వు ఖచ్చితంగా దీన్ని రీచ్ అయ్యేదాకా దీన్ని సబ్ టైటిల్స్ పెడతారు. నేనైతే ఇంగ్లీష్లో అయినా చెప్తాను, కానీ మన ప్రాంతీయ భాష, మన దేశం, మన జెండా ఇవన్నీ తెలియాలి కాబట్టి, ఇక్కడ చుట్టుపక్కల జరుగుతుంది కాబట్టి నేను తీసుకొచ్చాను మాకు. ప్లీజ్ దీన్ని మాత్రం షేర్ చేసి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి మామ బ్రో. ప్లీజ్ మీకు ఖచ్చితంగా నేను అడుగుతున్న ఒకే ఒక విషయం, దీన్ని షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్, దీని మోటివేషన్, లేకపోతే దీని గురించి అవేర్నెస్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి, అవగాహన వచ్చిన చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా, వాళ్ళ దాకా వెళ్ళాలంటే అంత దూరం మీరు మాత్రం ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్ళి మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను. నా ఆశని వృధాశ చేయరని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను మామ బ్రో, మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంతే, మిమ్మల్ని కోరుకోవటం ఎందుకంటే మన దేశం మామ బ్రో, మన దేశం కోసం. ప్లీజ్ ఓకే, జై హింద్.